వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ అమ్మ ఛానల్. ఇవాటి టాపిక్ ఏంటంటే బెల్లం కాఫీ ఎలా తయారు చేస్తారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి షుగరు, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, లేదంటే పరగడుపున లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగి పరగడుపున కొంచెం బెల్లం తింటే ఎముకల నొప్పులు, కొంచెం రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, బెల్లం కాఫీ ఎలా తయారు చేస్తారనేది చూసేద్దాం. పాలు బాగా పొంగొచ్చేలాగా లో ఫ్లేమ్లో పెట్టి పాలని ఒక పొంగు వచ్చేలాగా కాగనివ్వాలి. ఒక పొంగు రాగానే బెల్లం బాగా ముక్కలు ముక్కలుగా దంచి పెట్టుకోవడం లేదా మిక్సీ పట్టుకోవడం కానీ చేసి ఒక పొంగు రాగానే బెల్లం యాడ్ చేయండి. బెల్లంని పాలల్లో యాడ్ చేయండి. 2 పొంగులు వచ్చేసరికి పాలల్లో ఆ బెల్లం కరిగిపోయి శుభ్రంగా బాగా ఉంటుందన్నమాట. కాఫీ పౌడర్ని యాడ్ చేసి ఒక పొంగు లేదా 2 పొంగులు వచ్చేలాగా బాగా కాఫీ పౌడర్ అనేది మిక్స్ అయిపోతుంది పాలల్లో. అప్పుడు ఆ వాసన వస్తుంది, కాఫీ వాసన, ఆ బెల్లం వాసన, అదిరిపోయే స్మెల్ వస్తుందన్నమాట. ఆ కాఫీ వాసనకి ఆ బెల్లానికి రెండిటికి ఒక పొంగు బట్టి వచ్చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని ఆ కాఫీ తాగుతుంటే ఉంటుంది ఎక్కడ లేని ప్రశాంతత వస్తుందన్నమాట. బెల్లం అనేది చాలా ఆరోగ్యకరమైనది. చూడండి, బాగా కాఫీ ఒక గ్లాసెస్ పోసేసుకొని వేడిగా ఒక బాల్కనీలో లేదంటే ఒక చెట్టు కింద కూర్చొని తాగుతుంటే ఎక్కడ లేని రిలాక్స్నెస్, ఎక్కడ లేని ప్రశాంతత దొరుకుతుంది. ఇలాంటి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.